క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలందరికీ యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో వందనములు తెలియచేసుకుంటున్నాను. నేటి దిన ధ్యానాంశము హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 17 నుంచి 19 వచనములు. అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. ఎవడు ఆ వాగ్దానములు సంతోషముతో అంగీకరించెనో, ఇస్సాకు వలననైనది నీ సంతానమనబడును అని ఎవనితో చెప్పబడెనో, ఆ అబ్రహాము మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచినవాడై తన ఏక కుమారుని అర్పించి ఉపమాన రూపముగా అతనిని మృతులలో నుండి మరలా పొందెను. ప్రియులారా, అబ్రహాము వద్దకు దేవుడు వచ్చారు. అతని విశ్వాసమును పరీక్షించాలని అనుకున్నాడు. అందుకే అతనికి, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును దహనబలిగా అర్పించమని చెప్పారు. ఎన్నో సంవత్సరాల నిరీక్షణ, ఎన్నో నిందలకు అవమానాలకు ప్రతిఫలము, ఎందరో ప్రశ్నలకు సమాధానము ఇస్సాకు జననము. అబ్రహాము శారా ఎంతగానో సంతోషించారు, ఎంతగానో దేవునిని స్తుతించారు. అయితే దేవుడు ఇప్పుడు ఆ ఒక్కగానొక్క కుమారుడిని దహన బలిగా అర్పించమని సెలవిస్తుంటున్నాడు. నిజానికి మనమైతే ఎంతగానో దేవుణ్ణి నిందిస్తుంటాము. దేవునికి మనసు లేదని, ఆయన ప్రేమకు అర్థము లేదని మాట్లాడతాము. అయితే అబ్రహాము మాత్రము మన వలె ఆలోచించలేదు, మాట్లాడలేదు, కానీ వివేచించాడు. దేవుని శక్తి ఏమిటో, ఆయన కార్యాలు ఎలాంటివో ఆలోచించాడు. అందుకే దేవుని వాక్యము ఈ విధముగా సెలవిస్తుంటున్నది, నేను నా కుమారుడిని దహన బలిగా అర్పించిన, మరణించిన నా కుమారుడిని లేపడానికి, తిరిగి నాకు ఇవ్వడానికి దేవుడు సమర్థుడు. అంతేకాకుండా ఆయన నాకు ఇస్సాకు వలన అయినది మాత్రమే నీ సంతానమనబడును అని సెలవిచ్చినాడు. వాగ్దానము చేసినవాడు నమ్మదగిన వాడని గ్రహించి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా ఇచ్చాడు. ఉపమాన రూపముగా ఇస్సాకుని పొందుకున్నాడు. అయితే ప్రియులారా, మనలో ఇలాంటి వివేచన ఉన్నదా? ఎన్నో మార్లు దేవుని వాగ్దానాలు మనలను బలపరుస్తున్నప్పటికీ, మనలను హెచ్చరిస్తున్నప్పటికీ రేపటిని గురించి చింతిస్తూ ఉంటాము, దుఃఖపడుతూ ఉంటాము. మన దేవుడు పోషించేవాడని, నడిపించేవాడని, రక్షించేవాడని, మనలను ప్రేమించేవాడని మనకు తెలుసు. అయినా సరే పరిస్థితులకు తల ఒగ్గి దేవుని ప్రేమను, శక్తిని, బలమును చులకనగా చూస్తుంటాము. దేవునిపై పరిపూర్ణమైన విశ్వాసమును నిలుపము. మరి విశ్వాసము లేని మనము ఎలా విశ్వాసులము అవుతాము? విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు, తన్ను వెదుకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను కదా అని దేవుని వాక్యము సెలవిస్తుంటున్నది. అంతేకాకుండా దేవుని వాక్యము అబ్రహాము విశ్వాసులకు తండ్రి అని సెలవిస్తుంటున్నది. అయితే నీవు నేను అబ్రహాము సంతానము అవ్వాలి అంటే మన తండ్రి అయిన అబ్రహాము వలె దేవుని యందు విశ్వాసము అనేది ఉంచాలి. ప్రతి విషయమును గురించి వివేచించి దేవుని కార్యాలను గ్రహించాలి, తెలుసుకోవాలి. ప్రతి క్షణము దేవునిపై నమ్మకము ఉంచాలి. అట్టి కృప మరియు వివేచన దేవుడు మనలకందరికీ అనుగ్రహించునుగాక. ఆమెన్. ప్రార్థించుకుందాము. పరిశుద్ధుడా, పరలోకమందున్న మా దేవా, మీ పరిశుద్ధమైన శ్రేష్టమైన నామమును బట్టి తండ్రి మీకు వందనాలు. గర్భవాసిగా ఉన్నప్పటి నుండి మాకు ఆధారము నీవే ప్రభువా. అనుదినము మీ వాక్యము ద్వారా ఆత్మీయముగా మమ్ములను బలపరుస్తున్న దేవా, మీకు స్తోత్రములు. నమ్ముట నీ వలననైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే అన్న విశ్వాసముతో మా జీవితమును కొనసాగించుటకు నీ సహాయము మాకు దయచేయండి ప్రభువా. మీ చిత్తానికి లోబడి మీ యందు విశ్వసించి సత్క్రియల యందు ఆసక్తి కలిగి మీ రాకడకై సంపూర్ణ సిద్ధపాటు కలిగి ఉండే ధన్యత మాకు దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమెన్.